ఎవ్రీవన్, నేను వచ్చేసా. వెల్కమ్ టు మై తిండి గోలాస్. సో ఈ రోజు బాగా తినడం కోసం ఎక్కడికి వచ్చినామంటే సైనిక్ పురి వచ్చినాం అనమాట. సైనిక్ పురిలో 5th Avenue రోడ్ లో ఇక్కడ కొంచెం ఫేమస్ ఫుడ్లు ఉన్నాయి. ఫస్ట్ టైం కదా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. హౌలే గంటలకు మాట్లాడతావు అప్పటికి రామా. గుడ్లు కాదు, అది ఫుడ్. సో ఫేమస్ ఫుడ్ ఉన్నది. ఇప్పుడు ఫస్ట్ మనం సద్గురుస్ హోమ్ ఫుడ్ అని చెప్పేసి ఉంది. ఇది గుజరాతీ ఫేమస్ ఫుడ్ అన్నమాట. ఒకసారి ఏముందో కనుక్కుందాం. రండి రండి రండిరా. హలో, అట్లా వచ్చేనా? అట్లా రావచ్చా? ఏ రమ్మన్నారు. డాడీ గొర్రెలు వచ్చారు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. సరోజ కర్పూరం అగరబత్తి కాదు. हाय, ये क्या है? गुजरात का फेमस फूड है. తిట్టేస్తున్నట్టున్నారు ఈవిడ. మీరు మరీ టూ మచ్ అండి బాబు. నాకు ఇలాంటివంటే సిగ్గు కొంచెం. డోక్లా मतलब డోక్లా ఇది ఉప్మా లాగుంది. మీకు తెలుగు వచ్చా? అదంతా కాదు. మీరు గుజరాతా? మీరు హైదరాబాద్ వాళ్ళేనా? ఇంకా ఏదైనా ఫేమస్ ఫుడ్ చెప్పండి డోక్లాతో పాటు. తాబేలు. బాగా ముదిరిపోయిందిరా మీకు. దాబేలి. సారీ. ఆవిడ హిందీ మాట్లాడుతుంది, ఇంగ్లీష్ మాట్లాడుతుంది, తెలుగు మాట్లాడుతుంది. నాకు ఇక్కడ హిందీ ఇంగ్లీషే రాదు. చదువుకోండి ఫస్ట్. తమిళ్. నడిగిరికి వణకం. எனக்கு தமிழ் தெரியும். சிச்சி, நான் ரொம்ப நல்லா இருக்கீங்க. எப்படி இருக்கீங்க? డోక్లా ట్రై பண்ணுங்க. సిస్టర్, నా జీవితంలో ఇంతవరకు నేను ఎవరిని సిస్టర్ అని పిలవలేదు. సిస్టర్ వద్దులే మనకి. మసాలా డోక్లా పారుங்க, சாப்பிட்டு பாருங்க, ரொம்ப நல்லா இருக்கு. ఓకే. Fresh materials with pure atta. We don't use maida. Zero maida. ఓకే. We use only cold pressed oils. అయ్యో, డైట్ చేసేటోళ్ళ అందరూ వచ్చి తినేయచ్చు. అబ్బో. ఆయన ఎవరు? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఆయన వెనకాల నుంచి పర్యవేక్షిస్తున్నారు ఇందాక నుంచి. ఎట్లాంటి తాబోతులు కేసులు చూసినా ఏం చిల్లర కాలరా మీరు. నేను ఇస్తా. అయ్యా, అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? నాట్ యువర్ మేకింగ్, ఐ ఆమ్ మేకింగ్. బికాస్ ఐ పట్టుకున్నాడు దిస్ పాన్. నీ బతుక్కి తెలుగు సరిగా రాదు, ఇంగ్లీష్ నవల్స్. హార్న్ చెవులు పోయేలా కొడతారేంటి హార్న్? సారీ ఫ్రెండ్స్, నాకు బేసిక్గా హార్న్ సౌండ్స్ ఇలా గుర్ర నింటే వస్తాను నాకు. నో వద్దురా, కంట్రోల్. ఇంకోట అయ్యా, మొత్తం నాతోటే చెప్పేసారు ఇవిడ. నాకు అర్థమైంది. ఆర్డర్ ఏమన్నా వచ్చిందా? నేను చెప్పండి. అవునా? ఎన్ని రోజుల నుంచి పీపుల్ ఆర్ క్రేజీ అబౌట్ మీ అనుకున్నాను నేను.
శ్రీఖండ్ చాలా మంది తెలిసే ఉంటుంది ఇది. ఈ 4 పుల్లలు ఇచ్చారు కదా ఆవిడ, 3 వీకేసి ఒక్కదానే ఏంటా నేను చెప్తానండి. బికాజ్ ఐ హావ్ సైనస్. మొత్తం 3 ఐటమ్స్ తీసుకున్నా నేను. ఒకటి ధోక్లా, టేప్లా అండ్ శ్రీఖండ్. ముందు మనం ధోక్లా తిందాం, ఎందుకంటే ఫస్ట్ అది తీసుకున్నా. ఇది ఒక పీస్ 20 రూపీస్. నేను 2 పీసులు తీసుకున్నా. ఇది సేమ్ చూడడానికి స్వీట్ లాగే ఉంది. నేను అటు వెళ్ళాలి. ఆ మొహం చూడండి, చేపల మార్కెట్ లో విభూ దమ్ముకున్నాడు ఇంకో ఫుడ్ కోర్ట్ దగ్గరికి. అక్కడ ఒక అబ్బాయి చూసేస్తున్నాడు, నాకు సిగ్గు అవుతుంది. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. వస్తా బ్రో. బ్రో ఏంటి, వస్తా. ఒక 2 minutes ఇది టేస్ట్ చేసి వస్తాం. ఓకే ఫ్రెండ్స్, మనం మసాలా తిందామా ఇప్పుడు? బాగుందబ్బా. ఇది దీనిపైన ఉప్పు కారంతో పాటు కొంచెం స్వీట్ టర్మరిన్ నెక్స్ట్ ఐటమ్ ఈజ్ నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ ఈజ్ టేప్లా. దీనికి స్పెషాలిటీ ఉంది. ఇది 15 days వరకు స్టోర్ చేసుకోవచ్చు అంట. మొత్తం అసలు US లో కూడా ఆర్డర్ తీసుకుంటున్నారు వీళ్ళు. వాళ్ళు కూడా ఆర్డర్స్ ఇచ్చేస్తున్నారు, తీసుకుంటున్నారు. దీనికి మనకి టొమాటో చట్నీ ఇచ్చారు. ఫుడ్ సైంటిస్ట్ అయిపోతానేమో నేను. బాగుంది. ఆల్రెడీ అన్ని మిక్స్ చేసేసారు టేప్లాలో వాళ్ళు. ఉప్పు కారం మేతి అన్ని చేసి ఒక పరాటా లాగా కైండ్ ఆఫ్ అలా చేశారు. నాకు కొంచెం సాల్ట్ తక్కువైంది. సాల్ట్ ఉంటే ఇంకా సెట్, చాలా బాగుంటుంది. ఇది 3 టేప్లాస్కి 100 రూపీస్. అండ్ ఆల్సో 0 మైదా. ఇది 1 వేసేసి వస్తా, ప్లీజ్ ఏమనుకోతుంది మీరు. అసలు ఈ దరిద్రులు నాకు తినే 3 ఉత్సాహం, అసలు బయటకు వచ్చే 3 ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. రే ఎందుకురా ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు. ఇది షీర్ఖండ్. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఓన్లీ పెరుగు, డ్రై ఫ్రూట్స్, చక్కెర, అంతే. ఈ 3 ఐటమ్స్ని కలిపి చేస్తారంట. షీర్ఖండ్ నేను ఇంతకు ముందు చాలా చోట్ల తిన్నా. దట్స్ ఇట్. ఓకే శ్రీకాంత్ ఫ్రెండ్స్, వేరే చోట్ల తిన్నా కానీ టేస్ట్ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ పేరు మీద పెట్టలే ఇప్పుడు నేను. జంపర్ మే బంపర్. భలే ఉంది, చాలా బాగుంది. ఎక్కువ తినుకొని పక్కన నుంచి నేను బెదిరిస్తున్నారు ఫ్రెండ్స్. ఎంత గుంత లేకపోతే మాత్రం బెదిరించా. సో దొరికిందే సార్ వేసేస్తాను. ఇది 100 రూపాయలు కప్పు. 100 ఎందుకని, ఒక 60-70 పెట్టొచ్చు కదా. అంటే ఇది హోమ్ మేడ్ యాక్చువల్గా, అందుకు. ఎస్. ఏంటో ఇమాయా తెలియదులే, నిన్ను చూస్తుంటే గుండె దడదడలే. అమ్మో అమ్మో చిట్టి ప్రేమ ప్రేమ, నన్ను లవ్ చెయ్యవే బామ్మ. ఇప్పుడు ఇది ఎందుకు తెలుసా, లిటిల్ హార్ట్స్ లో హీరో ఉంటాడు కదా, ఆయనది కూడా సైనిక్ పురి. ఏ సినిమాలో మనం సైనిక్ పురి అని పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? ఇక్కడ సైనికులు ఉంటారు కాబట్టి. అక్కడ ఆర్మీ వాళ్ళది పెద్ద ఏంటది, నీ బొందరా నీ బొంద. వాళ్ళు ఇట్లా ట్రైనింగ్ అది తీసుకుంటారు కదా, అది ఉందన్నమాట అక్కడ. అందుకే దీన్ని సైనిక్ పురి అని అన్నారు. సో ఇక్కడ ఏంటంటే పిజ్జా అవెన్యూ అని చెప్పేసి చాలా ఫేమస్. ఎట్లుంటుందో చూద్దాం. ప్రైస్ అండ్ ఆల్సో క్వాలిటీ. అట్లా రావచ్చా? పడతానా నేను కనాలా? వెళ్ళిపోమన్నారు ఆయన, గుసగుస అన్నారు. వెళ్ళిపోమన్నారు కదా ఆయన, వెళ్ళిపోమన్నారా మమ్మల్ని? అనలేదా? గుసగుసన్నారే. ఇంతకు ముందు ఎక్కడే వచ్చేసారు మీరు? యూస్ టు వర్క్ ఇన్ a 5-star. I don't want to disclose. Okay. Off camera I can. యో 5-star పిజ్జా దొరుకుతుంది స్ట్రీట్ స్టైల్లో, స్ట్రీట్ లో.
కాస్ట్ ఎంత అని 210. 210. ఇట్లా సగం చేస్తే సగం ఇవ్వరా? మార్గరిటా. We have also half and half kuda undi. Mm. So you can choose 2 different toppings. ఓకే, నాట్ మార్గరిటా యాక్చువల్లీ. మీరు ఫస్ట్ చెప్పింది ఇవ్వండి నాకు. అది రాదు ఇంకా నాకు పలకడం. నేను చూపిస్తాను ఇది అని. నియోపాలి అది మనకి సెక్రటరీ పలకడమే రాదు, ఇంకా ఇంత పెద్ద పెద్ద ఏమొస్తాయి. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. నేను ఇంకాసేపు మాట్లాడదాం అనుకున్నాను, వెనుక నుంచి వేడి దన్న కొడుతుంది నాకు. వాళ్ళు ఎట్లా పని చేస్తున్నారో అర్థమైతలేదు నాకు. సో పిజ్జా అవెన్యూలో మనం తీసుకున్న పిజ్జా నియాపోలిటన్ క్లాసిక్ చీజ్ పిజ్జా. దిస్ ఇస్ ఫర్ 210 రూపీస్, 210 రూపాయలు. టేస్ట్ చూద్దాం, ప్రైస్ బాగుంది. ఎక్కడో కొడుతుంది సీనా. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఫుడ్ ఒకటే క్లమ్జీగా చేసుకోలేదు, జీవితం కూడా క్లమ్జీ చేసుకుంటాం. లెట్స్ సీ. వెతుకుంటూ పిజ్జా కోసమే అంత దూరం నుంచి ఇడికి వచ్చినా నేను. నేను మన నాగచైతన్య గారి రెస్టారెంట్ ఉందా, ఆ పిజ్జా తర్వాత ఈ పిజ్జానే ఇంత ఇలా కింద పడిపోతుంది అనమాట. అంటే అంత తిన్న లేయర్లో చేశారు, బ్రెడ్ పెట్టి పిండి లైక్ ఇలాగా అనుకొని తిన్నాం. నాకు పిజ్జా పైన ఒక ఒపీనియన్ ఉంది. ఏముంది? దిబ్బ రొట్టె. చట్నీ తింటే హ్యాపీ హ్యాపీ హ్యాపీ. అసలు బేస్ చాలా తినలేరు, చాలా బాగుంది. అండ్ టమాటో వచ్చేస్తారు, పైన ఏంటి తమలపాకు వేసారు. నో, ఇట్స్ బేసల్ లీవ్స్ అండ్ ఆల్సో ఆలివ్ ఆయిల్తో చేస్తారు. చీజ్ కొంచెం తక్కువ అనిపిస్తుంది, అంటే మనం చీజ్ అంటే సాగుతుంది కదా మనకి, అదే ఇంకా అనిపించట్లే, కానీ టేస్ట్ తెలుస్తుంది. బాగుంది. మీకు విషయం తెలుసా, పిజ్జా చీజ్ ఎంతో సాగితే ఫ్రెండ్షిప్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఎదవ ఎట్టకారాలు వద్దు. 210కి చాలా రీజనబుల్, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఒకవేళ పిజ్జా క్రేవింగ్స్ వస్తే సైనిక్ పూరి వచ్చి ఖచ్చితంగా ట్రై చేయండి. అబ్బా మోకాలు నొప్పులు వచ్చేస్తుంది, ఏది అయిపోయింది కదా ఆంటీ ఆంటీ ఏ డింబి డింబిరో. అందుకే ఎముకలు అప్పుడప్పుడు నొప్పులు వస్తూ ఉంటాయి. సో వాషరూమ్ పరుడింగ్స్ బట్ నాట్ చాలిపేటుడింగ్స్ అయిపోయింది. సైనిక్ పూరిలో ఈరోజు మనం 2 చూసినాం. ఒకటి పిజ్జా అవెన్యూ అండ్ గుజరాతీ స్టైల్ ఫుడ్ అనమాట. 2 చాలా బాగున్నాయి, ఖచ్చితంగా ట్రై చేయాలి. రీజనబుల్ ప్రైస్ అండ్ ఫుడ్ క్వాలిటీలో కూడా అదిరిపోయినాయి. సైనిక్ పూర్ వచ్చినప్పుడు మర్చిపోకుండా విజిట్ చేయండి. అండ్ ఈ ఏరియాలో ఇంకా చాలా ఉన్నాయి, నేను ఓన్లీ 2 ఆపేసిన. మీకు ఒకవేళ మన కొత్తగా అనిపిస్తే కింద కామెంట్ చేయండి. ఏం చేయాలో తెలుసు కదా, హిట్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. అట్లనే ఏదైనా కొత్త ప్లేస్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను ఆ ప్లేస్కి పోయి ఫుడ్ రివ్యూ చెప్తా ఎట్లా జెన్యూన్గా. అప్పటిదాకా సెలవు తీసేస్తుందా.